హలో అందరికీ, విత్ ఇన్ 3 మినిట్స్లో ఇప్పీ మ్యాగీతో ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే తయారు చేసుకుందాం రండి. ముందుగా ఇప్పీ మ్యాగీ తీసుకొని ఇలా ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి వాటర్ పోసి దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. ఇలా ఎసర్లాగా మరిగిన తర్వాత ఇందాక ఓపెన్ చేసుకున్న మ్యాగీని దీంట్లో వేసి 3 మినిట్స్ పాటు ఫోర్క్ సాయంతో విడదీస్తూ చక్కగా ఉడకబెట్టేసుకొని మనం స్ట్రైనర్లో వేసి దీన్ని స్ట్రెయిన్ చేసేసి ఆరబెట్టేసుకోండి. ప్లేట్లో పెట్టేసి ఎక్కడ తడి ఉండకుండా మొత్తాన్ని ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా వేగాక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి దీంట్లో వేసుకొని అది కూడా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు మంచిగా వేగనిచ్చుకోండి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక గుప్పెడు క్యాప్సికమ్ కూడా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అవి కూడా యాడ్ చేశాక చల్లారిన మ్యాగీ దీంట్లో వేసేసి ఉప్పు, కారం, పసుపు, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసి కొత్తిమీర చల్లుకుంటే ఇప్పీ మ్యాగీతో ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. దీని ఫుల్ వీడియో డీటెయిల్గా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.